A girl starts from her school gate and walks 10 meters east. స్కూల్ గేట్ నుంచి బయలుదేరిందమ్మా 10 meters నడిచింది. ఎటు నడిచింది? ఈస్ట్ అంటే తూర్పు వైపు నడిచింది. ఓకే, దెన్ 4 meters south, then 8 meters west. She then walks 2 meters north, then turns right and walks 6 meters. After that, she turns left and walks 2 meters, and finally turns left and again walks 6 meters. Where is she from the school gate? జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. యాక్చువల్గా మనం ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఈ డైరెక్షన్స్ కాన్సెప్ట్ మనం క్లాస్లో చెప్పుకునేటప్పుడు మనం కొన్ని మంచి మంచి పాయింట్స్ చెప్పుకుంటాం. లైక్ ఎలాంటివి చెప్పుకుంటామంటే లెఫ్ట్ వెళ్ళాడు, రైట్ వెళ్ళాడు, మళ్ళీ లెఫ్ట్ వెళ్ళాడు, మళ్ళీ లెఫ్ట్ వెళ్ళాడు, మళ్ళీ రైట్ వెళ్ళాడు, మళ్ళీ రైట్ వెళ్ళాడు, మళ్ళీ రైట్ వెళ్ళాడు, మళ్ళీ లెఫ్ట్ వెళ్ళాడు. చాలా ఇది కూడా అలాంటిది. కరెక్టేనా కాదు? రైట్. ఇంత ఇచ్చినప్పుడు వితౌట్ డయాగ్రామ్ అనేది మనకి స్వర్గంలా కనబడుతుంది, విత్ డయాగ్రామ్ అనేది చాలా వరకు నరకంగా కనబడుతుంది. ఓకే, సో మనకి వితౌట్ డయాగ్రామ్ ఈజియెస్ట్ కాబట్టి ఫస్ట్ నేను వితౌట్ డయాగ్రామ్ చెప్తున్నాను ఈ క్వశ్చన్, ఆ తర్వాత విత్ డయాగ్రామ్ నుంచి మాట్లాడు. అంతేనా? రైట్ అమ్మా. ఏ గర్ల్ స్టార్ట్స్ ఫ్రమ్ హర్ స్కూల్ గేట్ నుంచి బయలుదేరింది. వాక్స్ 10 meters ఈస్ట్, పాపం ఇంటికి వెళ్ళాలనుకుంటుంది, 10 meters నడిచింది ఈస్ట్ వైపు. దెన్ 4 meters సౌత్, అమ్మ సౌత్ వైపు 4 meters వేసేసా. దెన్ 8 meters వెస్ట్, మంచిదమ్మా డైరెక్ట్ ఇచ్చేసే వాల్యూస్, అది డైరెక్షన్ కూడా, అంతేగాని రైట్ లెఫ్ట్ అనలా. ఓకే, షీ దెన్ వాక్స్ 2 meters నార్త్, మళ్ళీ నార్త్ వెళ్ళింది. ఓకే, ఎంత వెళ్ళిందమ్మా? 2 meters. టర్న్స్ రైట్, ఇక్కడ రైట్ అన్నాడు, ఎవరికి? నార్త్ కి రైట్. నార్త్ కి రైట్ అంటే ఎవరవుతారమ్మా? ఈస్ట్. ఈస్ట్ అంటే ఇక్కడే కదా. ఓకే, ఎన్ని meters అమ్మా? 6 meters. ఓకే, ఆఫ్టర్ దాట్ షీ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 2 meters. దాని తర్వాత లెఫ్ట్ తిరిగింది. ఎన్ని మీటర్స్ నడిచిందమ్మా? 2 meters నడిచింది. ఆఫ్టర్ దట్ షీ టర్న్స్ లెఫ్ట్. ఓకే, మా ఈస్ట్ కి లెఫ్ట్, ఈస్ట్ కి లెఫ్ట్ అంటే ఎవరు? నార్త్. ఎన్ని మీటర్లు నడిచింది? 2 meters. ఓకే, అండ్ ఫైనల్లీ టర్న్స్ లెఫ్ట్, నార్త్ కి మళ్ళీ లెఫ్ట్, నార్త్ కి లెఫ్ట్ అంటే ఎవరు? వెస్ట్. ఓకే, ఎంత నడిచిందమ్మా? 6 meters. ఓకే, ఇక్కడ అయిపోయింది కదా, ఇక్కడ స్టార్ట్ చేసుకుంటాం కదా మనం. వేర్ ఈజ్ షీ ఫ్రమ్ ద స్కూల్ గేట్? స్కూల్ గేట్ నుంచి ఎటు ఉంది చూడండి, డిస్టెన్స్ ఉంది, డైరెక్షన్ ఉంది. సూపర్ క్వశ్చన్ కదా. వెస్ట్ మొత్తం ఎంత వచ్చిందమ్మా? 14. ఈస్ట్ మొత్తం ఎంత వచ్చిందమ్మా? 16. నార్త్ మొత్తం ఎంత వచ్చిందమ్మా? 4. ఒకసారి జాగ్రత్త చేస్తే ఇద్దరు క్యాన్సిల్ అయిపోయారు, సౌత్ నార్త్ అంటే వదిలేయచ్చు. ఇక ఈస్ట్ ఏమో 16, వెస్ట్ ఏమో 14. అంటే ఈస్ట్ ఎక్కువ కాబట్టి డిఫరెన్స్ చేస్తే ఈస్ట్ ఎంత? 16 - 14 అంటే 2. అంటే 2 meters మిగిలిపోయిన ఎవరు? ఈస్ట్. సో 2 meters ఈస్ట్ అంటే ఎన్నో ఆప్షన్? ఏ ఇస్ ద ఆన్సర్.